అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రం భీకర రూపం దాల్చింది. అల్లవరం మండలం వాడలరేవు వద్ద కడలి కన్నెర్ర చేయటంతో ఉప్పాడ బీచ్ తరహాలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఉధృతంగా వస్తున్న అలల తాకిడికి వాడలరేవు రిసార్ట్స్ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా సముద్రం ముందుకు రావడంతో సమీపంలోని ఆక్వా చెరువులకు గండ్లు పడి నీరు ముంచెత్తింది. గత 3 ఏళ్లలో సముద్రం ఏకంగా 500 మీటర్ల ముందుకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒకప్పుడు సినిమా షూటింగులకు కేరాఫ్గా నిలిచిన సుందరమైన వాడలరేవు బీచ్ ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా భూముల్లో అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వి ఇసుకను తరలించడం వల్లే ఈ ముప్పు ముంచుకొచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ టెర్మినల్ రక్షణ కోసం సుమారు 150 కోట్ల రూపాయలతో గ్రోయిన్స్ నిర్మాణ పనులు చేపడుతున్నప్పటికీ అవి సరిగ్గా జరుగుతున్నాయా లేదా అనే దానిపై అధికారులకే స్పష్టత లేదు. గ్రోయిన్స్ మధ్యలో తీరం కోతకు గురవుతుండటంతో ఈ నిర్మాణాలు ఊరికి ఉపకారం చేస్తున్నాయా లేక నష్టం కలిగిస్తున్నాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే వాడలరేవు గ్రామం మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోతుందని గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. శాస్త్రీయ పద్ధతిలో రక్షణ చర్యలు చేపట్టి తమ గ్రామాలను జీవనోపాధిని కాపాడాలని కోరుతున్నారు. గ్రామం ఇంచుమించు మరి పెద్ద గ్రామం, మరి సముద్ర పక్కన ఉన్న తీర గ్రామం ఇది. ఇప్పటికే ఇప్పుడు ఈ సముద్రం కోత కోసిన కారణం ఏంటంటే చాలా వరకు వేల టన్నులు, లక్షల టన్నులు ఇసుక ఇక్కడి నుంచి బయటికి అమ్ముకుంటున్నారు కొంతమంది బడాబాబులు. లోన్ ఇంకా ఇసుక తీసుకుని అమ్ముకుని బతుకుతున్నారు బడాబాబులు, రాజకీయ నాయకులు. మరి గ్రామంలో ఈ ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నారో ఈ నాయకులు, ఈ ఈ ఇసుక వ్యాపారస్తులు కూడా మాకు అయోమయంగా ఉంది. దయచేసి ఇప్పటికైనా అధికారులు కానీ ఇది ఆఫ్ చేస్తే కొంతవరకైనా కొంతవరకైనా గ్రామం కొట్టుకోకుండా ఉంటుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.